See again starting again then our discussion that is a payslip. How to see payslip అనేది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఒకసారి చూడండి. సో లాస్ట్ క్లాస్ లో మనం జస్ట్ ఒక ఎంప్లాయీ టేబుల్ అనేది ఎలా ప్రిపేర్ చేసాం అనేది చూసాం కదా. నెక్స్ట్ ఒకసారి పేస్లిప్ చూడండి. సో ఫస్ట్ ఇఫ్ యూ వాంట్ టేక్ ఒక 4 కాలమ్స్ తీసుకోండి. ఓకే, సో 4 కాలమ్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్జ్ చేయండి, రైట్. Okay, so here if we can type that, so our office name for example is a Byred and Co. Then if you can apply the bold, just again increase some font size. So if you can apply the some color. Okay, so next again you can write the address of first the merge. Beside IRR so Rajendra Nagar. So first again apply the bold. Next if you can apply to some other color. So if you can apply, so then is a different color but as you like. So next sir, namaste sir. Next again, so if you want take some 4 columns, again merge. So payslip for the month of for example April. Again, so apply this a control B. You can apply this some different color but as you like. Next, so kinda again merge. You can type employee details. Okay, so చూడండి is a Byred and Co and is a కింద అడ్రస్ రాయండి. నెక్స్ట్ సో కింద ఎంప్లాయీ ఐడి. నెక్స్ట్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ సో వాళ్ళు జాయినింగ్, సో జాయినింగ్ డేట్ రాయాలనుకుంటే సో జాయినింగ్ డేట్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో డిఓబి రాస్తున్నాను. the DOB mean is the date of birth. Next the DOJ is the date of joining. Next is the name. Next designation.
PF account number plus and ESI number ఉంటే సో ESI number టైప్ చేయండి ఓకేనా. సో అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఏదైనా కలర్స్ అప్లై చేయండి బ్యాక్గ్రౌండ్ లో. నెక్స్ట్ యూ కెన్ అప్లై ద బార్డర్స్. So next earnings amount deductions amount. సో మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్ తీసుకోవచ్చు బట్ యాజ్ యువర్ లైక్. ఓకే సో ఇక్కడ ఎర్నింగ్స్ ఏమేమి ఉన్నాయి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాంట్ యాడ్ ద బేసిక్. సో నెక్స్ట్ హెచ్ఆర్ఏ కావచ్చు, టీఏ కావచ్చు. నెక్స్ట్ ఏమి ఇచ్చాం, డిఏ. ఓకే వాట్ ఎవర్ మేబీ ఏవైతే ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో సో అవి టైప్ చేయండి. సో డిడక్షన్స్ ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ పిఎఫ్, ఈఎస్ఐ, total earnings, total deductions. ఓకే ఇక్కడ టోటల్ ఎర్నింగ్స్ వస్తాయి అండ్ ఇక్కడ టోటల్ డిడక్షన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ యూ హావ్ టు మూవ్ ఇట్. సో కింద గ్రాస్ సాలరీ, నెక్స్ట్ నెట్ సాలరీ. సో బోల్ట్ అప్లై చేయండి. నెక్స్ట్ ఓకే సో కింద సో అగైన్ 4 కాలమ్స్
మళ్ళీ మర్జ్ చేయండి సేమ్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ కింద వచ్చేసరికి అగైన్ మర్జ్ చేయండి ఇది. నెక్స్ట్ అగైన్ 2 cells మర్జ్ చేయండి. కింద అగైన్ మళ్ళీ 2 cells మర్జ్ చేసిన తర్వాత సో ఒకసారి దెన్ రైట్ అలైన్మెంట్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నేచర్ ఆఫ్ ది ఎంప్లాయీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పైన వచ్చేసి అగైన్ మర్జ్ చేసి అగైన్ మళ్ళీ రైట్ అలైన్మెంట్ ఇచ్చి సిగ్నేచర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ అయితే డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ అయితే ప్రిన్సిపల్, చైర్మన్ అయితే చైర్మన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సిగ్నేచర్ ఆఫ్ ది డైరెక్టర్ రాసాను. రైట్, ఓకే రైట్. సో ఇంకొద్ది విడ్త్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, దట్ ఈస్ నో ప్రాబ్లం. సెల్స్ యొక్క విడ్త్ పెంచుకోవాలనుకుంటే సో విడ్త్ పెంచండి, కొద్దిగా ఈజీగా అమౌంట్స్ అనేది క్లారిటీగా ఉంటుంది మనకి. ఓకే, సో అగైన్ వీటి కూడా బోల్ట్ అప్లై చేయండి, కంట్రోల్ బి బోల్ట్. రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీ ఐడి. ఓకే, సో ఎంప్లాయీ ఐడి అనేది మనం ఇక్కడ టైప్ చేస్తే, ఓకే మన ఎంప్లాయీ ఐడి ఇక్కడ టైప్ చేస్తే నేమ్ రావాలి, డిజిగ్నేషన్ రావాలి, పిఎఫ్ నెంబర్ రావాలి, ఈఎస్ఐ నెంబర్ రావాలి, ప్లస్ డిపార్ట్మెంట్ రావాలి, అండ్ బేసిక్ రావాలి, హెచ్ఆర్ఏ రావాలి, టీఏ రావాలి, డిఏ రావాలి, ప్లస్ పిఎఫ్ రావాలి, ఈఎస్ఐ రావాలి. ఓకే, ద టోటల్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్. ఓకే, సో టోటల్ డీటెయిల్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనేది మనకు ఆటోమేటిక్గా షో అవ్వాలి. రైట్, సో దానికోసం మనం ఏం యూజ్ చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయీ ఐడి టైప్ చేస్తాను. ఎంప్లాయీ డేటా ఇక్కడ ఉంది. సో ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ షీట్ 1 లో ఉంది. రైట్, సో ఓపెన్ ద షీట్ 1 ప్లీజ్. ద ఎంప్లాయీ ఐడి ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 145,789 ఉంది. ఓకే, సో ఐ కెన్ టైప్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 145,789 అని టైప్ చేశాను. ఓకే, సో ఈ నెంబర్ టైప్ చేయగానే మనకి ఏమవ్వాలి? ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ రిమైండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది మనకు ఆటోమేటిక్గా షో అవ్వాలి ఇక్కడ. ఓకే, ఎవరి డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా షో అవ్వాలి. రైట్, సో హౌ కెన్ డూ? ఎలా పాసిబుల్ అవుతుందా? నేమ్ ఆల్రెడీ హౌ టు సెట్ ఇన్ లాస్ట్ క్లాస్ మనం డిస్కస్ చేసాం వాటి గురించి. కర్సర్ పాయింట్ అవుట్ చేసి ఎంటర్ కొట్టండి సార్. ఎక్కడ కర్సర్ పాయింట్ అవుట్ చేసి ఎంటర్ కొట్టాలి? ఎక్కడైతే రావాలనుకుంటున్నాము నేమ్ దగ్గర అక్కడ 145,789 ఉంది. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏమని రావాలి? పేరు ఏముంది? అక్కడ మధు ఉంది. ఓకే, సో మధు అనేది ఇక్కడ షో అవ్వాలి. కేసు ఇప్పుడు ఐడి నెంబర్ చేంజ్ అయిపోవాలి అంటే 789 ఉంది. సో 790 టైప్ చేస్తే, ఓకే సో ఇక్కడ 790 టైప్ చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ ఏం మారిపోవాలి? అనిల్ మారిపోవాలా? ఓకే, ఎలా మారిపోతుంది? ఫార్ములా చెప్పాను.
what happened? So now first select the total data. Now just click on the, for example, name box equal పైన to select VLOOKUP. yeah is equal VLOOKUP. సో అక్కడ కర్సర్ పాయింట్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ డేటాకి ఒక నేమ్ ఇవ్వండి. ఓకే, సో ఐ కెన్ టైప్ ఫర్ ఎగ్జాంపుల్ బైరెడ్ అని ఇస్తున్నాను. ఓకే, సో బైరెడ్ అని ఇచ్చేస్తాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ సెలెక్ట్ ద డేటా, టోటల్ డేటా సెలెక్ట్ చేస్తే ఏం వస్తుంది, ఇక్కడ నేమ్ బాక్స్ దగ్గర బైరెడ్ అని వచ్చేసింది, రైట్. దెన్ అగైన్ ఓపెన్ ద షీట్ 3. సో హియర్ పాయింట్ ఆఫ్ ది కర్సర్ దెన్ is equals is a VLOOKUP. So select the ID number. Okay, so comma is a table array. Is a table array mean is a table మొత్తానికి ఏమి ఇచ్చాం, బైరెడ్. సో కాబట్టి we can type the బైరెడ్. అగైన్ కామా. సో కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఎంత, ఎంప్లాయ్ ఐడి 1 అండ్ ఎంప్లాయ్ ఐడి, సో ఎంప్లాయ్ నేమ్ అనేది 2. సో కాబట్టి 2 టైప్ చేయండి. సెలెక్ట్ ద ఎగ్జాక్ట్ మ్యాచ్, క్లోజ్ ద బ్రాకెట్, జస్ట్ నౌ ఎంటర్. ఏమొచ్చిందమ్మా, మధు వచ్చేసిందా? ఓకే, సో ఇన్ దెన్ సో మధు వచ్చేసింది కదా. నెక్స్ట్ పిఎఫ్ అకౌంట్ నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ పిఎఫ్ అకౌంట్ నెంబర్ ఇక్కడ 1 టైప్ చేస్తున్నాను అండ్ 2 ఇస్తున్నాను. సో సారీ, ఇది 2, నెక్స్ట్ 3. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా నెంబర్ ఇస్తూ వెళ్ళండి. లాస్ట్ నెట్ సాలరీ వరకు. ఓకే, సో లాస్ట్ నెట్ సాలరీ వరకు ఎంత ఉంది, 18 ఉంది కదా, రైట్. దెన్ సో నెక్స్ట్ ఏం రావాలి, ఫర్ ఎగ్జాంపుల్ డిజిగ్నేషన్. ఓకే, సో ఒకసారి ఫార్ములా కాపీ చేయండి. ఓకే, సో ఫార్ములా కాపీ చేయాలంటే సేమ్ యాస్టిస్ ఈ బీసీ ఎంప్లాయ్ ఐడి అలాగే ఫిక్స్ ఉండాలి. ఫ్రీజ్ అయిపోవాలి అంటే ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ F4 ప్రెస్ చేయండి. F4 ప్రెస్ చేస్తే ఏమవుతుంది మనకి, సో డాలర్ సింబల్స్ అప్లై అయిపోతాయి, రైట్. సో ఇప్పుడు కాపీ చేయండి. అగైన్ కంట్రోల్-C కాపీ. సో ఇక్కడ కంట్రోల్-V పేస్ట్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఐడి ఏంటి, డిజిగ్నేషన్ యొక్క కాలమ్ నెంబర్ ఎంత, డిజిగ్నేషన్ వేర్ ఇస్ దట్, డిజిగ్నేషన్ కాలమ్ నెంబర్ ఎంత ఉంది, 5. సో ఇఫ్ యూ కెన్ టైప్ ఇట్ ఇన్ 5. సో ఇక్కడ జస్ట్ ఇఫ్ యూ కెన్ టైప్ ద 5, సీనియర్ మేనేజర్. నెక్స్ట్ పిఎఫ్ అకౌంట్ నెంబర్ ఎంత, 2 కదా. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ కంట్రోల్-C అండ్ కంట్రోల్-V. సో పిఎఫ్ అకౌంట్ నెంబర్ వచ్చేసి 2. సో కాబట్టి ఐ కెన్ టైప్ ద 2. నో సారీ, నాట్ 2, ఇట్స్ ఐ థింక్ 3. ఎస్, నెక్స్ట్ ఈఎస్ఐ నెంబర్ వచ్చేసి 3 కదా, ఐ థింక్ ఇది 4. ఓకే, నెక్స్ట్ డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్ ఏంటి, ఏ నెంబర్ ఉంది డిపార్ట్మెంట్ కి, 6th, అవునా. సో అగైన్ ఇఫ్ యూ కెన్ టైప్ ఇట్, సో కంట్రోల్-C కాపీ ద ఫార్ములా, అగైన్ పేస్ట్, కంట్రోల్-V. సో కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఎంత ఉంది, 6, రైట్. నెక్స్ట్ బేసిక్, మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వలేము కాబట్టి సో ఇక్కడ కూడా ఇస్తలేదు. అండ్ బేసిక్ ఎంత ఉంది, 7, అవునా. సో అగైన్ ఓపెన్ దట్, కాపీ ద ఫార్ములా. సో కంట్రోల్-V పేస్ట్, సెవెన్ టైప్ చేయండి, HRA, కంట్రోల్-V. సో HRA వచ్చేసి 9. సారీ, నెక్స్ట్ అగైన్ కంట్రోల్-C
Control V. So ఇది 10 I think. Next DA. So DA వచ్చేసి 8. ఓకే, సో PF ఎంత ఉంది? PF వచ్చేసి 12, ESI వచ్చేసి 13, right? So again copy the formula. Again paste. So if you can type that column index number 12. Next ESI, copy, again paste. So 13. You can type that 13. Okay, next total learnings enta? Total learnings. So total learnings వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైప్ చేయండి. సో మన టోటల్ లెర్నింగ్స్ ఎలా వస్తుంది అంటే is equal to HRA plus TA plus and DA. ఓకే, సో టోటల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ గ్రాస్ సాలరీ ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ is equal basic plus total learnings. Okay, just now enter. Next here if you can type the total deduction, then is equals to, for example PF plus again ESI. Okay, so net salary ఎలా వస్తుంది? ఓకే, సో నెట్ సాలరీ వచ్చేసి మనకి ఎక్కడ ఉంది? సో లాస్ట్ లో ఉంది, రైట్? సో ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 18 కదా. సో అగైన్ కాపీ దట్. సో అగైన్ పేస్ట్, కంట్రోల్ V. సో ఇక్కడ ఏం టైప్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ టైప్ దట్ 18. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఐడి మోడిఫై చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జస్ట్ ఇక్కడ 89 ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను సో 90 ఇస్తున్నాను. ఏమైపోయింది? ఆటోమేటిక్ మారిపోయిందా? సో అనిల్ అకౌంటెంట్ ఇస్ ద జూనియర్ అకౌంటెంట్ అని చెప్పేసి వచ్చేసింది కదా. నెక్స్ట్ 91 ఇస్తున్నాను. సో HR రాజు. సో ఇట్స్ నౌ చేంజ్ టు సమ్ ఎవ్రీథింగ్. ఆటోమేటిక్ ఏమైపోతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీథింగ్ ఆటోమేటిక్ గా చేంజెస్ అయిపోతున్నాయి, అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ సో ఫార్మాట్ అప్లై చేయండి. ओके, अरे चलते हम नहीं छो तो आराम से समझ के बैठे हैं निकले बाहर ही छो ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం రావాలంటే సో నెట్ సాలరీ ఉంది కదా. ఈ నెట్ సాలరీ అనేది మనకు వర్డ్స్ రూపంలో రావాలి. అంటే ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ 24,704 రూపీస్ అని రావాలి. ఏం రావాలి? 24,704 రూపీస్ అని చెప్పేసి రావాలి మనకి. ఓకే, దెన్ ఇస్ ఈక్వల్స్ దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే, సో ఫార్ములా ఏంటి అంటే ఫర్ ఈక్వల్ స్పెల్ నంబర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, ఒక ఫార్ములా ఉంటుంది. బట్ అది ఫార్ములా అనేది సో ఇప్పుడు డైరెక్ట్ గా రాదు. ఎందుకంటే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దానికి రిలేటెడ్ సో డాక్యుమెంట్ లేదు. ఈ స్పెల్లింగ్ సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ సో డాక్యుమెంట్ ఉంటుంది, బట్ అది లేదు. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక వర్డ్ కాపీ ఉంది. సో నేను ఒకసారి దాన్ని కాపీ చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో పేస్ట్ చేస్తాను నేను. సో అది ఎక్కడ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డౌన్లోడ్స్ ఓపెన్ చేద్దాం ఒకసారి. సో డౌన్లోడ్స్ లో ఇక్కడ టెక్స్ట్ టు నెంబర్ అనే ఆప్షన్ చూడండి. ఓకే, సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది మొత్తం అక్కడ కాపీ చేస్తే ఆ ఫార్ములా అనేది వస్తుంది. ఓకే, సో ఇది మీకు కూడా కావాలంటే పంపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసి Ctrl+C కాపీ, దీన్ని కాపీ చేయండి. అగైన్ ఓపెన్ ద MS ఎక్సెల్. సో ఎక్సెల్ ఓపెన్ చేసి
దెన్ ఏ షీట్లో అయితే మనం అది అప్లికబుల్ కావాలనుకుంటున్నామో ఆ షీట్ ఓపెన్ చేసి ఫస్ట్ యూ ప్రెస్ F11 ప్రెస్ చేయండి. సారీ, అరే ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ F11 ప్రెస్ చేయండి ఒకసారి. ఓకే, సో ఆల్ట్ F11 ప్రెస్ చేస్తే మాకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్ అని చెప్పేసి ఆప్షన్ ఒకటి ఓపెన్ అవుతుంది. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఓపెన్ దట్ ఇన్సర్ట్. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇన్సర్ట్ లో జస్ట్ అగైన్ ఓపెన్ ద మోడల్. ఓకే, జస్ట్ మోడల్ పైన క్లిక్ చేసి అక్కడ కాపీ చేసాం కదా, ఇప్పుడు పేస్ట్ చేయండి Ctrl+V. సో అగైన్ వన్స్ మోర్ ఒకసారి కాపీ చేయండి. Ctrl+C కాపీ, Ctrl+C అండ్ అగైన్ పాయింట్ ఆఫ్ ది కర్సర్ Ctrl+V పేస్ట్. ఓకే, సో పేస్ట్ చేసిన తర్వాత అగైన్ దీన్ని మినిమైజ్ చేయండి. మినిమైజ్ చేసి క్లోజ్ చేయండి. సో క్లోజ్ చేసిన తర్వాత దెన్ అగైన్ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు Anushan spell number as a warrant is Ctrl+A Ctrl+C కాపీ చేసి ఇన్సర్ట్ లోకి వెళ్ళి మోడల్ ఆప్షన్ ఉంటుంది, అది ఓపెన్ చేసి Ctrl+V పేస్ట్. దెన్ సో మినిమైజ్ చేయండి, అగైన్ క్లోజ్ చేయండి. ఈజ్ ఈక్వల్ స్పెల్ నెంబర్ అని చెప్పేసి ఆ విధంగా వస్తుంది మీకు, అది కాపీ చేసి వస్తుంది. ఓకే, స్పెల్ నెంబర్ అని సెలెక్ట్ చేసి మనకు సో నెట్ సాలరీ అనేది సెలెక్ట్ చేయండి. నెట్ సాలరీ ఒక కాలమ్ సెలెక్ట్ చేసి క్లోజ్ ద బ్రాకెట్ చేస్తామంట. కంప్లైంట్ వరల్డ్ అవుట్సైడ్ ద యూసర్. సరే, అది వస్తలేదు. ఒకసారి నేను అగైన్ చూసి మళ్ళీ చెప్తాను. అది అవుట్పుట్ రావట్లేదు మనకి. ఓకే, ఒకసారి అగైన్ చూసి మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, ఒక సో పే స్లిప్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మన ఎంప్లాయ్ ఐడి ఇమ్మీడియట్లీ చేంజ్ చేస్తే ఏమైపోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో సో ఆటోమేటిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ అది మనకు షో అవుతుంది. లాస్ట్ నెంబర్ 93 కదా. ఎస్, ఓకే. సో ప్రిపేర్ చేయడం అర్థమైందా? Yes, sir. సో ఎవ్రీవన్ కంపల్సరీ ఇది ఒకసారి ప్రిపేర్ చేసి. హలో హలో
క్లాస్ అర్థమైంది సార్. కాలేదు సార్. వీలుకప్ వీలుకప్పు సార్ ఇప్పుడు మీరు షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు Yeah. బ్యాక్గ్రౌండ్ కలర్ ని కలర్ బాక్స్ లోకి వెళ్ళి అట్మోట్ లో